శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమానపడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా, వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, మనం వీళ్ళని నమ్మచ్చా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్కి, అలాగే లలిత కళలలో నిర్వహణ బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులని బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచస్థానాన్ని చూస్తోంది కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళయోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, సింహరాశి సింహరాశి వారికి 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. వీరు తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. రాశ్యాధిపతి లాభంలో ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారు వ్యయస్థానంలో ఉన్నారు.
ఈ 2 లాభాలు వీరికి ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చేస్తూ ఉన్న కారణము, అలాగే రాశిలోకి బుధుడు వచ్చేస్తూ ఉన్న కారణము, పంచమంలోకి చంద్రుడు వస్తున్న కారణం చేత వారాంతం అంతగా బాగలేదు. వార ప్రారంభంలో మటుకు ఈ 2 గ్రహాలు రవి, శుక్రులు ఇద్దరు కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే మిగతా 7 గ్రహాల ప్రభావం అంత అనుకూలతగా లేని కారణం చేత నవగ్రహ హోమం చేసుకోమని చెప్పి సూచన చేస్తున్నాను. అలాగే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మీరు ఏ ఒక్కటి చేసినా ఇందులో మీకు మనశ్శాంతి వస్తుంది. గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు మనము గ్రహ బలాలు పెంచుకోవడానికి తప్పనిసరిగా పరిహార మార్గాలను పాటించాలి. లేకపోయినట్లయితే చేస్తున్న వృత్తి, వ్యాపార వ్యవహారాలలో కొంత చికాకులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది. స్త్రీల విషయంలో వాళ్ళ మానసిక భావాలు దెబ్బతినే విధంగా చుట్టుపక్కల వారి ప్రవర్తన ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంతగా సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పడానికి రాదు. కుటుంబంలో అన్యోన్యత లోపిస్తుంది. ఐకమత్యం తగ్గుతుంది. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్టుగా ఉంటాయి ఏదైనా క్రయ విక్రయాలకు సంబంధించి. ఇలా అనేక రకాలుగా మీరు ఏ డివిజన్ తీసుకున్నా కూడా అందులో ఏదో ఒక చికాకు ఉంటుంది. చికాకు లేకుండా సజావుగా జరిగిపోతున్నది ఏమిటి అంటే ఒక్క రాజకీయ రంగం మాత్రమే. రాజకీయ రంగంలో ఉన్నవారు రాజకీయ పరంగా మనకి లబ్ధి కలుగుతుంది అని అదే వ్యవహారాలలో ఉన్నవారు కొంచెం బాగుంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి. ప్రజాదరణ విషయంలో అమితమైన వాగ్దానాలు చేసేసి ఇరుక్కోకండి, ఇబ్బంది పడతారు. ఏదైనా విలువైన వస్తువులు సేకరించుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సేకరించుకున్న వస్తువుల్ని భద్రపరుచుకోవాలి. లేదంటే అవి చేజారిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఇక లాభాల బాటలో ఉన్నారు మీరు. ఊహించలేరు మీరు. అన్ని నష్టాలే జరుగుతున్నాయి. ఏ విషయంలో నాకు మనశ్శాంతి లేదు అనుకుంటూ ఉంటారు మీరు. కానీ మీ ఊహకందని విషయంలో మటుకు ఖచ్చితంగా మీకు లాభం వస్తుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. ఆ లాభం అనేది వస్త్ర లాభమా, వస్తు లాభమా, ద్రవ్య లాభమా, ఏ రకమైన లాభం అయినా అవ్వచ్చు. ఇది కొంచెం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అలాగే అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహువు గారి యొక్క సంచారము కొద్దిగా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. అన్నెసరీగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన వ్యయం ఎక్కువవుతుంది. ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చికాకు అనిపిస్తూ ఉంటాయి. చెప్పిన పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. ఏదో ఒక్క పరిహారాన్నైనా చేసుకోండి. భక్తి శ్రద్ధలతో చేసుకోండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక శాంతి లభిస్తుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.